ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి జబ్బులు వస్తాయా? హీరో వి దాన్ని సింగిల్ బ్యాటరీతో వాడుకోవచ్చా? ఓలా S1 ఎక్స్ప్రెస్ కొనాలా? ఏథర్ 450S కొనాలా? అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 21 ఆదివారం అండ్ వెల్కమ్ టు ఆస్క్ ఈవి తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్క్ ఈవి తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి సండే మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు. లాస్ట్ సండే ఆస్క్ ఈవి వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. మనకి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో అన్నిటికీ షార్ట్ కట్లో నేనైతే ఆన్సర్స్ ఇస్తాను. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #ఆస్క్ ఈవి తెలుగు అనగా టైప్ చేసి మీ క్వశ్చన్ కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ సండే రాబోయే ఆస్క్ ఈవి తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవి తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అది మాకు మోటివేషన్ ఇస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్యామ్ కుమార్ గారు అడుగుతున్నారు, సార్ మై క్వశ్చన్ ఈజ్ వై ఏథర్ ఈ బైక్ మ్యానుఫ్యాక్చరర్ నాట్ గోయింగ్ ఫర్ టైలర్ మేడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మ్యాజిక్ ట్విస్ట్ బ్రేకింగ్ ఆన్ ఆల్ దేర్ ఈ బైక్స్ ఆన్ సమ్ ఎక్స్ట్రా కాస్ట్ ఇన్ ఫ్యూచర్ షార్ట్లీ ప్లీజ్. సో రీసెంట్గానే ఏథర్ వాళ్ళ అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మ్యాజిక్ ట్విస్ట్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చింది. సో ఆ ఫీచర్ ద్వారా బ్రేక్స్ని యూజ్ చేయకుండానే మనం స్కూటర్ని అయితే స్టాప్ చేయొచ్చు. మనం థ్రాటిల్ని ఇలా మన సైడ్ తిప్పుకుంటే బైక్ అనేది ముందుకెళ్తుంది. అదే దాన్ని రివర్స్లో ట్విస్ట్ చేస్తే కనుక బైక్ అనేది బ్రేక్స్ అప్లై చేసుకుంటుంది. అదే స్లో డౌన్ అయ్యి ఆఖరిగా మనం 15 degrees దాన్ని ట్విస్ట్ చేస్తే కనుక ఆ బండ్ అనేది 0 స్పీడ్కి వచ్చి ఆగిపోతుంది. సో దీనివల్ల మనకి ట్రాఫిక్ సిచ్యువేషన్లో లేదా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు బ్రేక్స్ని ప్రెస్ చేయాల్సిన యూజే ఉండదు. ఆ థ్రాటిల్ని రివర్స్లో మనం తిప్పితే స్కూటర్ అనేది స్లో అయిపోతుంది అండ్ బ్రేక్స్ కూడా అదే అప్లై చేసుకుంటుంది. సో ఈ ఫీచర్ అన్ని ఏథర్ స్కూటర్స్ లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. వీళ్ళు రీసెంట్ గానే ఈ ఫీచర్ ని డెవలప్ చేశారు అండ్ ఆ ఫీచర్ ని డెవలప్ చేసిన తర్వాత వచ్చిన స్కూటరే ఏథర్ 450 అపెక్స్. మేబీ ఫ్యూచర్ లో రాబోయే ఏథర్ ఫ్యామిలీ స్కూటర్ లో ఈ ఫీచర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ స్కూటర్స్ లో ఈ ఫీచర్ ఇవ్వడం అయితే అస్సలు కుదరదు, ఎందుకంటే వాళ్ళ రివర్స్ ట్విస్ట్ ని కూడా థ్రాటిల్ లో యాడ్ చేయాలి కాబట్టి సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని ఇవ్వడం అయితే అస్సలు పాసిబుల్ కాదు. మేబీ హార్డ్వేర్ చేంజెస్ తెచ్చి ఎక్స్ట్రా యాక్సెసరీ లాగా ఈ ఫీచర్ ని ఫ్యూచర్ లో ఇస్తారేమో కానీ ప్రస్తుతం అయితే ఎగ్జిస్టింగ్ స్కూటర్స్లో ఇవ్వడం అయితే కుదరదు. మేబీ ఫ్యూచర్లో ఎక్స్ట్రా కాస్ట్ యాడ్ చేసి లేదా ఒక టెక్ ప్యాక్లో దాన్ని ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కానీ సో ఫ్యూచర్లో ఛాన్స్ ఉంది, బట్ ఎగ్జిస్టింగ్ స్కూటర్స్కి అయితే ఫంక్షన్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ అనోనిమస్ ఎంఆర్ అంట ఈ అకౌంట్ నుండి అడుగుతున్నారు, ఐ వాంట్ టు బై బౌన్స్ ఇన్ఫినిటీ, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఇట్. బౌన్స్ ఇన్ఫినిటీ అనేది మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఎస్పెషల్గా లేడీస్కి, సీనియర్ సిటిజన్స్కి ఈ స్కూటర్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. దీంట్లో పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా వస్తుంది. కాకపోతే రేంజ్ అనేది మీకు 65 నుండి 75 కిలోమీటర్లు వస్తుంది అండ్ ఈ రేంజ్కి ప్రైస్ కొంచెం ఎక్కువైందని చెప్తాను. ప్రీవియస్గా అది 93,000-95,000కి వచ్చేది, ఇప్పుడు 1 lakh అనేది దాటిపోయింది. సో మీకు బడ్జెట్ అనేది పెద్ద ఇష్యూ కాకపోతే మీరు ఈ బండిని ఖచ్చితంగా తీసుకోవచ్చు, బట్ రేంజ్ మాత్రం మీకు 70 నుండి 75 అంతే వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చిన్న 6940 అంట ఈ అకౌంట్ అడుగుతున్నారు, హై బ్రో, చెతక్ 2024 ప్రీమియం రియల్ రేంజ్ చెప్పండి బ్రో. రేంజ్ టెస్ట్ నేను ఇంకా చేయలేదు, కానీ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్ బజాజ్ చెతక్ ప్రీమియం యొక్క రేంజ్ వచ్చేసరికి 100 నుండి 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో దీనిపైన రేంజ్ టెస్ట్ కూడా చేద్దాము. సో ఆ రేంజ్ టెస్ట్ లో దీని ఎగ్జాక్ట్ రేంజ్ ఎంతో మనకు తెలిసిపోతుంది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 100 నుండి 110 కిలోమీటర్లు అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ గారు అడుగుతున్నారు, బ్రో వీలైతే టీవీఎస్ ఎక్స్ రైడ్ రివ్యూ చేయండి బ్రో. అది ఎందుకు బ్రో, అది చాలా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ అందరూ దాన్ని కొనడానికి కూడా ఇష్టపడరు అండ్ నాకు తెలిసి అది హైదరాబాద్లో కూడా అవైలబుల్గా లేదనుకుంటా. ఒకసారి హైదరాబాద్కి వచ్చాక ఖచ్చితంగా దానిపైన వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మరి మీరే చెప్పండి, టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రివ్యూ చేయమంటారా వద్దా? నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్ మహావాది గారు అడుగుతున్నారు, టీవీఎస్ ఐక్యూబ్ ఆఫ్టర్ 3 years వారంటీ కంప్లీటెడ్ బ్యాటరీ చేంజ్ చేయాలా బ్రో. 3 years అనేది బ్యాటరీ వ్యారంటీ అండి, అంటే 3 సంవత్సరాల లోపు బ్యాటరీకి ఏమైనా కానీ వాళ్ళు ఫ్రీగా మీకు సర్వీస్ ఇస్తారు. ఇన్ కేస్ రీప్లేస్మెంట్ అవసరం అయితే వాళ్ళు రీప్లేస్ కూడా చేస్తారు. 3 years తర్వాత మీ బ్యాటరీ డెడ్ అయిపోతుంది అని దాని అర్థమైతే కాదు. సో 3 years తర్వాత మీకు ఇంకొక 2 years కూడా ఆ బ్యాటరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ వ్యారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత బ్యాటరీకి ఏమైనా అయితే మీ సొంత డబ్బులు పెట్టి దాన్ని రిపేర్ అయితే చేయించుకోవాలి. మొత్తంగా బ్యాటరీ ఒక 5 years తర్వాత మొత్తంగా బ్యాటరీ ఫెయిల్ అయిపోతే మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేసి మీరు కొత్త బ్యాటరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 3 years అనేది వారంటీయే. ఆ 3 years లోపే బ్యాటరీ పాడైపోతుందని కాదు, 3 years తర్వాత కూడా మనకు వస్తుంది. మొత్తంగా బ్యాటరీ డెడ్ అయిపోయాక మీరు దాన్ని స్క్రాప్కి వేసేసి ఆ వచ్చిన వాల్యూని అండ్ మీరు ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసి మీరు కొత్త బ్యాటరీ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గోపికృష్ణ గారు అడుగుతున్నారు, సార్ వి యూజ్ ద V1 Pro, ది స్కూటర్ 2 batteries అవైలబుల్, బట్ ఇఫ్ ఐ యూజ్ సింగిల్ బ్యాటరీ వాట్ హ్యాపెండ్ సార్, ఐ హ్యావ్ డౌట్, ప్లీజ్ సజెస్ట్ మీ. ద V1 Proలో మనకి 2 పోర్టబుల్ బ్యాటరీస్ అనేవి ఉంటాయి. ఈచ్ బ్యాటరీతో మనకి 55 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. 2 కలుపుకొని 110 కిలోమీటర్ల రేంజ్
రేంజ్ వస్తుంది. సో చాలా మంది సింగిల్ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టుకొని ఇంకో సింగిల్ బ్యాటరీని స్కూటర్లో వేసుకొని యూజ్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు ఒక బ్యాటరీ వేస్తే కనుక మీకు 55 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. సో మీరు 55 కిలోమీటర్లు తిరిగేసి వచ్చి ఆ లోపు ఈ బ్యాటరీ ఛార్జ్ అయిపోతే మళ్ళీ దాన్ని స్వాప్ చేసుకొని మీరు వెళ్ళి తిరిగి అయితే రావచ్చు. సో ఇలా సింగిల్ బ్యాటరీతో కూడా మనం హీరో వీదా స్కూటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వంశీ ఎం గారు అడుగుతున్నారు. హలో బ్రో, విచ్ ఈస్ బెస్ట్ ఈవీ, అర్బన్ ఆర్ ఏథర్ 450S విత్ ద ప్యాక్స్ ఆర్ వితౌట్ ప్యాక్స్? ఈ ప్యాక్స్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఒపీనియన్ అండి. మీకు అడిషనల్ ఫీచర్స్ కావాలనుకుంటే ఈ టెక్ ప్యాక్ కానీ లేదా ఏతర్ వాళ్ళు ఇచ్చే ఆ ప్యాక్ ఏదో ఉంటుంది కదా దాన్ని అయితే మీరు కొనుక్కోవచ్చు. లేదు నాకు ఈ ఫీచర్స్ ఏమీ అవసరం లేదు, నేను పెద్దగా యూజ్ చేయను, ఓన్లీ నాకు సిటీలో లోకల్లో తిరగడానికి బండి కావాలనుకుంటే ఈ ప్యాక్స్ మీరైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి అర్బన్ తీసుకోవాలా 450S తీసుకోవాలా అంటే రెండిట్లో మీకు ఇంచుమించుగా రేంజ్ సేమ్ ఉంటుంది అండ్ రెండు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తోనే వస్తున్నాయి. రెండు మంచి బ్రాండ్సే అండి. కాకపోతే 450Sలో మీకు ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అర్బన్లో మీకు 4.5 నుండి 5 గంటలు పడతాయి. 450Sలో మీకు 7.5 గంటలు అయితే పడుతుంది. సో మరి మీరు వీలు చూసుకోండి. మీ దగ్గరలో ఏతర్ షోరూమ్ ఉంటే కనుక ఏతర్ తీసుకోవచ్చు. బజాజ్ చేతక్ షోరూమ్ ఉంది, వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారంటే బజాజ్ చేతక్ తీసుకోవచ్చు. రెండు మంచి బండ్లే, రెండిట్లో ఏది తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ మహేంద్ర గారు అడుగుతున్నారు. బ్రో NX100 న్యూస్ బ్రో ప్లీజ్. న్యూస్ ఏమీ లేదు బ్రో, వాళ్ళు నెలకొక టీజర్ అనేది వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గానే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీయో గోడౌన్ దాన్ని వాళ్ళు రినోవేట్ అయితే చేసుకున్నారు. అంటే ప్రీవియస్గా అది కొంచెం పాతగా ఉండేది, ఇప్పుడు దానికి పెయింటింగ్ లేసి కొంచెం కొత్తగానైతే చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ వర్క్ ప్లేస్ని. అండ్ ఒక 2 months బ్యాక్ అనుకుంటా వాళ్ళకి కర్ణాటక గవర్నమెంట్ నుండి ఒక 50 lakhs ఫండింగ్ అయితే వచ్చింది. అంటే కర్ణాటక గవర్నమెంట్ ఈవీ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకి ఒక 50 lakhs ఫండింగ్ అయితే అక్కడ నుండి రావడం జరిగింది. ఇంతే, ఈ స్కూటర్స్ గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ లేవు. నెలకొక టీజర్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ బండ్లని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళైతే హైలైట్ చేసుకుంటున్నారు. మరి డెలివరీస్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అప్డేట్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ గోవిందరెడ్డి గడ్డం గారు అడుగుతున్నారు. హాయ్ పిల్లోడా, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ పొంగల్. మై ఏజ్ ఈజ్ 62, మై సిటీ ఈజ్ ఖమ్మం. వాట్ ఈజ్ బెస్ట్ ఈవీ స్కూటర్? దేర్ ఈజ్ నో కాస్ట్ అబౌట్, ప్లీజ్ సజెస్ట్ మీ. సో ఈయన పెద్ద ఆయన. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో మీకు ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేయమని అడిగారా అండ్ మీ ఏజ్ 62 అని చెప్పారు. నేను ఇందాక చెప్పినట్టు బౌన్స్ ఇన్ఫినిటీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చాలా బాగుంటుంది. మీ ఖమ్మంలో షోరూమ్ ఉంటే కనుక ఒకసారి విజిట్ అయ్యి బౌన్స్ షోరూమ్ని మీరైతే టెస్ట్ రైడ్ చేయండి. ఆ బౌన్స్ ఇన్ఫినిటీ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే బౌన్స్ తీసుకోవచ్చు. లేదు నాకు బెస్ట్ ఆప్షన్ చెప్పు అంటే బజాజ్ చేతక్ అని చెప్తాను. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, స్కూటర్ అయితే బాగుంటుంది. సో మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవైతే బెస్ట్ స్కూటర్స్ అనమాట. సో మీ అవైలబిలిటీ, మీ వీలు, మీ కంఫర్ట్ని బట్టి నేను చెప్పిన దాంట్లో మీరు ఏ బండినైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ CH2 శ్రీధర్ అంట ఈ అకౌంట్ అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ 2-wheeler అండ్ 4-wheeler యూజ్ చేయడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ కి గురి అవుతామా? దీనివల్ల బాడీకి ఎంత వరకు ఎఫెక్ట్ ఉంటుంది? ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ నుండి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. అవి ఎలక్ట్రిక్ కార్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బైక్ కాస్త తక్కువ ఉంటుంది, కానీ ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బస్సు అండ్ ఈవెన్ మనం యూజ్ చేసే మెట్రోలో కూడా మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి వస్తాయి, కానీ మన హ్యూమన్ బాడీకి అంత ఎఫెక్ట్ అయితే చూపించవు అవి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి అని ఎవరైనా అంటే అది తప్పనమాట. దాంట్లో నుండి ఈ వేవ్స్ అనేవి బయటకు వస్తాయి, బట్ అవి మన హ్యూమన్ బాడీకి ఎలాంటి ఎఫెక్ట్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఫోనే తీసుకోండి, దీంట్లో నుండి కూడా మనకి రేడియేషన్ వస్తుంది, బట్ అది మన హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అయితే ఉండదు. మన బాడీ దీన్ని అయితే సర్వైవ్ చేయగలుగుతుంది, అంటే దీంతో ఫైట్ చేయగలుగుతుంది. సో అలానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అన్నమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి జబ్బులు అయితే రావు. నెక్స్ట్ క్వశ్చన్ యూజర్ MG3ZS ఈ అకౌంట్ అడుగుతున్నారు. బ్రో ఏథర్ 450S ఆర్ ఓలా S1 X Plus విచ్ వన్ షుడ్ ఐ బై? ఈ క్వశ్చనే నాకు 2-3 కూడా అడిగారు. ప్రస్తుతం ఓలా S1 X Plus యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 90,000 ఉంది అండ్ ఏథర్ 450S యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ రీసెంట్గానే వాళ్ళు తగ్గించడం జరిగింది. 1,10,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కే ఇప్పుడు ఏథర్ 450S అనేది వస్తుంది. ఈ రెండింటిని వీరైతే కంపేర్ చేస్తున్నారు. ఈ రెండింటికి కంపారిజనే లేదని నేను అంటాను. ఎందుకంటే ఓలా S1 X Plus అనేది 1 lakh బిలో ఉంది, ఏథర్ 450S అనేది 1 lakh ఎబో ఉంది. ఏథర్ 450Sని మీరు ఓలా S1 Airతో అయితే కంపేర్ చేసుకోవచ్చు. సో ఆ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను ఓలా S1 Air అని అంటాను. మరి ఓలా S1 X Plus బెస్టా, ఏథర్ 450S బెస్టా అంటే ఓలా S1 X Plus బెటర్. 90,000 రూపీస్కి అది ఖచ్చితంగా వర్తే. సో దీంతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఓలా S1 X Plus బెటరు, ఓలా S1 Airతో కంపేర్ చేసుకుంటే ఏథర్ 450S బెటరు. మరి మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ దగ్గరలో ఏ షోరూమ్ అవైలబిలిటీ ఉంది, మీకు ఏ స్కూటర్ నచ్చింది అనే దానిపై మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇవన్నమాట లాస్ట్ వీక్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే. వీడియో లెంత్ కాస్త ఎక్కువైందని అనుకుంటున్నాను, బట్ పేషెన్స్గా ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా
అండ్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి #AskVTelugu అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే రాబోయే AskVTelugu వీడియోలో ఖచ్చితంగా మీ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ ఇస్తాను. సో వీడియోకి ఇంతే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.